హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ముందుగా అందరికీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు చేసే కామెంట్స్ ఎలా ముందుకు నడిపిస్తాయండి నన్ను. ఫస్ట్ అయితే మా బాబు కోసం పిల్లల కోసం పాలు పెట్టేసి పిల్లలకు పాలు పోసేసానండి. ఇంకా నేను టీ పెట్టుకుంటున్నాను. నేను మా హస్బెండ్ కోసం నా కోసం టీ పెట్టుకుంటున్నాను. అందులో కొన్ని పాలు పోసుకొని కొంచెం టీ పౌడర్ 2 స్పూన్స్ టీ పౌడర్, అలాగే కొంచెం షుగర్ వేసుకొని ఇలా షుగర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇంకా మరల పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈరోజైతే నేను తోటకూర ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఆనియన్స్ ఇలా చిన్నగా ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి చేస్తున్నానండి. ఎండుకారం ఏం వేస్తలేరు నేను. పచ్చిమిర్చి అయితే బాగుంటుంది కదా టేస్ట్, ఎండుకారం అయితే బాగోదు. ఇలా పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటూ కొంచెం ఇలా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఆకుకూరలకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. మేమైతే ఆయిల్ ఎక్కువనే తింటాము. ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు, అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని అన్నీ కలుపుకోవాలండి. అన్నీ కలిసేటట్టు అన్నీ ఇలా కలిసేటట్టు కలుపుకోవాలండి. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలా చూసి వదిలేయకుండా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తే నేను దానికి రీప్లై ఇస్తాను. అలాగే అవి కొంచెం వేగాక కొంచెం పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు తోటకూర శుభ్రంగా కడుక్కుంటున్నానండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక స్ట్రైనర్ గిన్నె తీసుకొని అలా శుభ్రంగా కొంచెం రాళ్ళు మట్టి అవి ఇవి ఉంటాయి కదండి బయట, ఇలా శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోయిందాక అందులో అక్కడే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయిందాక వీడియోలో చూపిస్తున్నట్టుగా అది పచ్చివాసన పోయిందాక కలుపుకోవాలండి. నేను ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా కొంచెంగా అందులో వేసుకుంటూ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఒక 1.5 స్పూన్ మీకు రుచికి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా నాకు ఒక 1.5 స్పూన్ వేసుకొని కొంచెం క్యాప్ పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈలోపు నేను ఈరోజు వడ చేస్తున్నానండి. వడకి ప్రిపరేషన్ పల్లి చట్నీ కదా, దాంట్లోకి అయితేనే సెట్ అవుతుంది. ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకోవాలి. వేసుకున్నాక 2-3 పచ్చిమిర్చి, ఇలా పిల్లలు కదండి కొంచెం కారం తక్కువనే చేస్తాను. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని అన్నీ ఇలా వేపుకోవాలి. ఇదిగో వడపిండి మార్నింగ్ మిక్సీ పట్టుకొని ఇలా పట్టి పక్కకు పెట్టేసుకున్నాను. ఇవి కూడా వేగిపోయాయండి, తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. తోటకూర కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకుంటే తోటకూర రెడీ స్కిప్ అయిపోయిందండి వీడియో. నేనైతే ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకొని ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక వేయించుకున్న పల్లీల్ని మిక్సర్ జార్లో వేసుకొని అందులో కొంచెం పుట్నాలు, సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక వాటర్ పోసుకొని ఇలా మెత్తని వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ ఇలా గ్రైండ్ చేసుకుంటే మెత్తని పేస్ట్లా అయిపోతుంది. ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం మన క్వాంటిటీ తగ్గట్టు వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈరోజు మీరు పూజ ఏ టైంకి చేసుకున్నారండి? ఈరోజు అయితే మార్నింగ్ ఇలా మెత్తని పేస్ట్లా ఈరోజు మార్నింగ్ అయితే 5:44 నుంచి టుమారో మార్నింగ్ 3:30 to 4 వరకు ఉందండి. ఇలా మళ్ళీ పోపు వేసుకున్నానండి. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి.